అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపట దరిద్రం వచ్చి లిప్ కిస్ ఇచ్చేస్తుంది ఏందో. ఇంతకన్నా దరిద్రం చూడను అనుకున్న ప్రతిసారి దేవుడు దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నట్టున్నాడు. నా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని రమ్మన్నారు. ఆఫీస్ లో కూర్చున్నా, సడన్ గా పోలీసు వాళ్ళు వస్తారు. అదేందో నా పని అయిపోయిందేమో అనుకున్నా ఈ రోజు. ఇక తీరా చూస్తే ఆ పోలీసు వాళ్ళు వేరే దానికోసం వచ్చారు. బతికిపోయినా. సో తెలుసు కదా, తీసేసారు జాబ్లోకి వెళ్ళి. ఎందుకంటే నా సిరీస్ టర్మినేట్ అయిపోయింది. ఇంకా ఆ పేపర్స్ నేను ఆ పిక్ ఫామ్కే నేను వర్క్ చేయాలి. ఇంకా బయట ఎక్కడ చేయనీకి లేదు నాకు. నా పాటికి ఇండియాకి వచ్చేసేయాలి. కాకపోతే ఇంకా ఇండియా ఉంటున్నా. హోప్ ఇంకా వాళ్ళు పోలీసు వాళ్ళు పిలిపిలే నన్ను. అదే పోలీసులకు పిలిపించి నా గురించి చెప్పి నన్ను ఇన్వెస్టిగేషన్ పెట్టుంటే మాత్రము దొరికిపోతుండే, డిపోర్ట్ చేసేస్తుండే. ఇప్పుడు దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పాలా కాపాడినందుకు, జాబులకి వెళ్ళి తీసేసినందుకు. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత మంది ఉన్నారు కదా లోకంలో, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అనుకుంటా. వస్తుంది చూసిరా. నేను తినుకుంటా, వాడికి తినిపించుకుంటా, చిందర వందరంగా చేసుకుంటా, కొనసాగిచ్చేస్తున్నా లైఫ్. ఇట్లా బేరే బిగ్ బ్లూ హౌస్ చూసుకుంటా. ఇదొక ఎక్స్పీరియన్స్ తట్టుకోలేకపోతున్నా. ఇక సిచ్యువేషన్ ఏమని చెప్పుకుంటే బాధ ఉంటుంది కానీ వదిలేసేయండి ఇక. కానీ ఆడుకుంటూ ఉంటున్నా.